బావా ఒక 2 నెలలు లీవ్ తీసుకోకుండా నాన్ స్టాప్ వర్క్ చేసుకుంటా బా. హోటల్ కూడా చేసుకుంటా. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కావాలి బావా. సరే కార్తీక్, కానీ అంత అవసరం ఏమని చెప్పు. ఏం లేదు బావా, కొంచెం అవసరం ఉంది అంతే. ఏమైనా అర్జెంట్ ఉంటే చెప్పు కార్తీక్, ఇప్పుడే ఇస్తా, తర్వాత క్లియర్ చేసుకోదు. అర్జెంట్ ఏం లేదు బావా, ఇంకా 2 నెలలు టైం ఉంది. పక్కానా? పక్కా బావా. సరే కార్తీక్, వస్తా మరి. ఏముందన్న అంత అర్జెంటు? వదినకు శ్రీమంతం ఉందా? అరే అవును శివా, అది కూడా ఒకటి ఉంది కదా, నేను మర్చిపోయినా దాని గురించి. అయ్యో అట్లెట్లా మర్చిపోయినావు అన్న? అందరిని పిలిచి గ్రాండ్ గా చేయకపోయినా పర్లేదు, కొంతమందిని పిలిచి చిన్నగా చేసిన లైఫ్ టైం మెమరీ కదా అన్నది. అవును శివా, తప్పకుండా చేసేలా ప్లాన్ చేస్తాను. సరే అన్న, వెళ్ళేసి వస్తా. అమ్మా అంజలి, అత్తమ్మ చెప్పండి. పిల్లోడికి స్నానం చేపించావా అమ్మా? అత్తమ్మ చేయించాను. రేపటి నుండి స్నానం చేయించేటప్పుడు నాకు ఒకసారి చెప్పమ్మా. సరిగ్గా మసాజ్ చేసి స్నానం చేపిస్తాను. మళ్ళీ పెద్దోడైతే వాడు నన్ను తిట్టుకుంటాడు. సరే అత్తమ్మ. నిన్న హాస్పిటల్కి వెళ్ళారు కదమ్మా, ఏమన్నారు? ప్రెసెంట్ బానే ఉందంట అత్తమ్మ. ప్రతి వారం చెకప్ చేయించుకోమంటున్నారు. చెకప్కి వెళ్ళిన ప్రతిసారి 10 నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుందంట అత్తమ్మ. అంతంత ఖర్చు అవుతుందా? అవునత్తమ్మ, పాపం ప్రేమ్ అంత అమౌంట్ అరేంజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. చూడలేకపోతున్నా అత్తమ్మ. ఎంత కష్టం వచ్చింది నా కొడుక్కి. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఏమో, ఈ జన్మలో ఇంత కష్టపెడుతున్నాడు ఆ దేవుడు. డాడీ తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాను డాడీ. ఆపరేషన్ చేస్తే తప్పకుండా క్యూర్ అవుతుందని హోప్ ఇచ్చారు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావురా. కానీ మళ్ళీ కానీ ఏమిట్రా? ఆపరేషన్కి 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. ఉన్న పలంగా అంత పెద్ద అమౌంట్ అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలి? నా మనవడిని ఎలా బ్రతికించుకోవాలి? ఏమీ అర్థం కావట్లేదు.